నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యంగా మూడు పార్టీల నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థుల విషయానికి వచ్చినట్టయితే బీసీల నుంచి ఒకే ఒక వ్యక్తి, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ మాత్రమే బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. మిగతా రెండు పార్టీలు అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని బరిలోకి దింపినాయి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన బీసీలకు 42% రిజర్వేషన్ అంశం, దీనిపైనే ప్రధానమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో బీసీ వ్యక్తి అయినటువంటి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో, నవీన్ యాదవ్ను గెలిపించడమే లక్ష్యంగా. ఎందుకంటే నవీన్ యాదవ్ను గెలిపించడం ద్వారా బీసీలు ఐక్యంగా ఉన్నారు, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచన బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కానీ, బీసీ సంబంధించినటువంటి కొంత పార్టీలు కానీ, అవన్నీ కూడా నవీన్ యాదవ్కే ప్రధానంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మొన్న 136 కుల సంఘాలు సైతం కూడా నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా ఓపెన్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం అన్ని కులాలు, ముఖ్యంగా బీసీలే కాకుండా ఎస్సీలు, ఎస్టీలు సైతం కూడా బీసీ వర్గాలకు మద్దతు ఇస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. సో బీసీలు ఎందుకు నవీన్ యాదవ్ను గెలిపించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి చెప్పుకుంటూనే, మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి నవీన్ యాదవ్కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని పట్ల మాట్లాడదాం బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులైనటువంటి దాసు సురేష్ గారితో. అన్న నమస్తే. నమస్తే. ఏంటిది మీరు ప్రధానంగా నవీన్ యాదవ్కి ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నారు, ఎందుకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది, ఇది అట్టడుగు వర్గాల బిడ్డకు అహంకార పూరితమైనటువంటి అగ్రవర్ణాలకు మధ్య జరుగుతున్నటువంటి ఒక బలమైనటువంటి యుద్ధంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, ఇవాళ బీసీ ఉద్యమం అనేది తీవ్రతరం అయిపోయింది. గత 10 సంవత్సరాల నుండి మేము క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, కమిటీలు, సమావేశాల పరంపరతో గత ఎన్నికలో ప్రధానమైనటువంటి 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా బీసీలకు పెద్దపీట వేయకపోతే తెలంగాణలో వాళ్ళ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి ఒక ప్రధానమైనటువంటి పార్టీ బీజేపీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా, మరొక ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లను మేము స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగాలలో, కాంట్రాక్ట్లలో అన్ని విధాలుగా కూడా బీసీలకు అందజేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రజలు కాంగ్రెస్ యొక్క విధానాన్ని, నినాదాన్ని నమ్మి పెద్దపీట వేయడం, వాళ్ళ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత తదనంతరం ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే 42% రిజర్వేషన్ను సాధ్యం చేయడం కోసం కావాల్సినటువంటి ప్రక్రియను వాళ్ళు కొనసాగిస్తూ రావడం, అక్కడక్కడ అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మా బీసీ రాజ్యాధికార సమితి, మాతో పాటు ఇతర సంఘాల నేతలను కూడా ప్రభుత్వానికి తెలియజెప్పడం, కొంతమేరకు ఒత్తిడి కలగజేయడం జరగడం వల్ల కులగణన జరగడం, తదనంతరం కులగణన ఏంటంటే రీసర్వే కూడా చేయడం, దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం, దానితో పాటు బిల్లులను ప్రతిపాదించడం, దాన్ని కూడా అసెంబ్లీ లోపల అన్ని పార్టీలు కూడా ఆమోదింపజేయడం, దాని తర్వాత ఏంటంటే గవర్నర్ గారి యొక్క సంతకం కోసం వెళ్ళడం. ఇది ఒక ప్రక్రియ. ఏంటంటే ఈ ప్రక్రియను కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ సమయం తీసుకున్న విషయం వాస్తవమే. అయితే 42% రిజర్వేషన్లు సాధ్యమైనాయా అంటే, సాధ్యం చేసే ప్రయత్నం చేసి, సాధ్యం చేసేటటువంటి విధంగా నోటిఫికేషన్ ఇచ్చి, సాధ్యం చేసే విధంగా నామినేషన్ కూడా వేస్తున్నటువంటి తరుణం లోపల మాధవరెడ్డి రూపం లోపల ఒక హైకోర్టు లోపల ఒక పిటిషన్ అనేది పడింది. ఆ మాధవరెడ్డి కూడా ఎవరు ప్రోత్సహిస్తే వచ్చినటువంటి వ్యక్తి, ఏ విధంగా ఆయన పిటిషన్ వేసిన అనేది కూడా మేము హైకోర్టు స్టే ఇచ్చినటువంటి సందర్భంలో కూడా మేము తెలియజెప్పినాం. ఇవాళ 42% రిజర్వేషన్లను సాధ్యం చేయాలనేటటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతున్నది. దాన్ని ఎక్కడైతే స్టే ఇచ్చినటువంటి తరుణం లోపల బీసీ వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులందరూ కూడా బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకొని, దాని పిలుపు మేరకు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 18వ తేదీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునియడం జరిగింది. అందులో మీరు పిలుపునిచ్చిండ్రు, మీరు ధర్నాలు చేసింది, ఇదంతా వ్యవహారం అంతా వేరు. సో ఎందుకు జూబ్లీహిల్స్కు సంబంధించినటువంటి ఆ అభ్యర్థి వైపు ఎందుకు మీరు బీసీ సంఘాలకు సంబంధించారు? లేదు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసింది అన్నటువంటి ఆలోచన, లేకపోతే బీసీ అభ్యర్థి
ఓపెన్గా అక్కడ నిలబడ్డాడు కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సుకున్నారు. ఇప్పుడు ఒక ప్రక్రియ అనేది జరుగుతుంది. అందులో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి ప్రక్రియని ప్రారంభించింది. అక్కడ బంద్ జరిగింది. బంద్ కూడా విజయవంతం అయిపోయింది. అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏమైందంటే అన్ని పార్టీలు కూడా బీసీ నినాదానికి, బీసీ యొక్క వాదానికి మద్దతుగా నిలబడ్డట్టు మనకు స్పష్టంగా ఇటు బంధుని చూసినా, లేకపోతే ఆ అసెంబ్లీ లోపల బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చినటువంటి ఆమోదం చూసినా కూడా ఏంటంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్యలోనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లోపల మన నిజంగానే బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు 42% వాటా కావాలని అనుకున్నప్పుడు ఈ రాష్ట్రం లోపల బీసీల జనాభా 56.36% ఉన్నట్టు మనం స్పష్టంగా నివేదిక తెచ్చుకున్నాం. ఈ 56.36% ప్రకారం ఉన్నటువంటి 119 సీట్లలో దాదాపు 65 నుంచి 70 సీట్ల వరకు ఏంటంటే బీసీలకు రావాలి. అసెంబ్లీ లోపల 70 మంది బీసీ ఎమ్మెల్యేలు కూర్చోవాలి. ఇప్పుడు కూర్చున్నటువంటి బీసీలు ఎంతమంది? 21 మంది మాత్రమే అక్కడ బీసీలు కూర్చున్నారు. అంటే మా షార్ట్ ఫాల్ ఎంత? దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు కూర్చోవాలి. మరి ఇటువంటి తరుణంలో మరి వాళ్ళు ఒప్పుకున్నారు కదా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని. మరి అటువంటి తరుణంలో ఒక మంచి అవకాశం జూబ్లీ హిల్స్లో వచ్చినప్పుడు బీసీ అభ్యర్థికి అవకాశం ఎందుకు ఇవ్వలేకపోయారు వాళ్ళు? అటు బీజేపీ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ. అంటే వాళ్ళకు చిత్తశుద్ధి లోపించడం వల్ల వాళ్ళు ఏంటంటే అక్కడ సీటును బీసీకి కేటాయించలేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ కులగణన కావచ్చు, ఇతరత్ర 42% ప్రయత్నం చేయడంతో పాటు అభ్యర్థిని కూడా ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది ఏంటంటే ఒక ప్రోగ్రెస్కి, ఒక మార్పుకు కారణంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉద్యమం తారాస్థాయిలో ఉన్నది, ఉద్యమం బలంగా ఉన్నది. ఉద్యమం ముందుకు పోవాలంటే తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటం లోపల ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కూడా అది తెలంగాణ పక్షాన అన్నటువంటి విధంగా ఏంటంటే ఆ యొక్క ఉప ఎన్నిక లోపల తెలంగాణ తరఫున నిలబడేటువంటి వ్యక్తిని గెలిపించుకుని ఏంటంటే క్రమక్రమంగా ఉద్యమాన్ని బలోపేతం చేసినాం. ఇప్పుడు బీసీ ఉద్యమం బలంగా కొనసాగుతున్న సమయం లోపల ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రూపం లోపల ఒక బీసీ అభ్యర్థి నిలబడే అవకాశం వచ్చింది. ఈ బీసీ అభ్యర్థిని కనుక మేము గెలిపించుకునేది ఉంటే బీసీ వాదం పెరగడంతో పాటు అసెంబ్లీ లోపల మా ప్రాధాన్యత పెరిగితే ప్రాతినిధ్యం పెరుగుతుంది. ప్రాతినిధ్యం పెరిగేది ఉంటే ఏమైందంటే రేపు పొద్దున మేము చేయబెట్టేటువంటి పోరాటం కావచ్చు, యుద్ధం కావచ్చు, లేకపోతే కేంద్ర స్థాయిలో కూడా, ఎందుకంటే తెలంగాణ పోరాటం అనేది ఒక ప్రాంతానికి, ఒక తెలంగాణకు పరిమితమైనటువంటి అంశం. బీసీ రిజర్వేషన్ అంశము, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అనేటువంటి అంశం అనేది ఇది జాతీయ వ్యాప్తమైనటువంటి అంశం. తెలంగాణలో కనుక ఈ అంశం కనుక అగ్గి రాసుకుంటే ఇది దేశవ్యాప్తంగా కూడా అగ్గి రాసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్లో కనుక మా బీసీ అభ్యర్థి గెలిచేది ఉంటే తప్పకుండా మా ఉద్యమానికి బలం ఇస్తుంది, బీసీ ఉద్యమం బలంగా తయారవుతుంది, దేశవ్యాప్త ఉద్యమానికి ఇది ఒక ఏంటంటే కీలక మైనటువంటి ఘట్టంగా మారుతుంది. ఎట్లా ఉంది మీరు ప్రజల్లోకి వెళ్తా ఉంటే? సో బీసీ సంఘాల తరపు నుంచి, మీ బీసీ రాజ్యాధికార సమితి నుంచి కూడా జనాల్లోకి వెళ్తా ఉంటే సో ఏ విధమైనటువంటి ప్రచారాన్ని మీరు ముమ్మరం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి పోతా ఉన్నారు, లేకపోతే బీసీ అభ్యర్థి కాబట్టి ఓటేయమని చెప్పేసి ఏ నినాదాన్ని తీసుకొని ప్రధానంగా మీరు ఇప్పుడు జనాల్లోకి వెళ్తా ఉన్నారు? మేమేంటంటే మాకు పార్టీలతో సంబంధం లేదు. మేమేంటంటే అన్ని పార్టీలు కూడా సమాన దూరాన్ని మేము వ్యవహరిస్తాం. ఇక్కడ ఏంటంటే అభ్యర్థి ఒక బీసీ అభ్యర్థి. రెండో విషయం ఏంటంటే ఇవాళ నవీన్ యాదవ్ గెలిచేది ఉంటే బీసీ ఉద్యమానికి బలం, బీసీ నాయకులకు బలం. ఎందుకంటే వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఈ అగ్రవర్ణ పార్టీలు పెడుతున్నటువంటి ఒత్తిడితోని వాళ్ళు అతలాకుతలంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఏ పార్టీ కూడా అతీతం కాదు. అన్ని ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా అక్కడ వాళ్ళకి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ బీసీ వాదం కనుక గెలిచేది ఉంటే, బీసీ అభ్యర్థి కనుక గెలిచేది ఉంటే అక్కడ పార్టీలలో కూడా బీసీలకు కొంత ఇంపార్టెన్స్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ నవీన్ యాదవ్ రూపం లోపల ఒక బీసీ కనుక గెలిచేది ఉంటే బీసీ ఉద్యమం బలపడుతుంది, బీసీ వాదం బలపడుతుంది. ఇలా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నవీన్ యాదవ్ ఆయన యొక్క రీచ్ ఎక్కువ. ఆయన ఇప్పటికీ ఏంటంటే ఆ నియోజకవర్గం లోపల అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి, అన్ని బస్తీలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏంటంటే సుపరిచితుడు. ఆయన విద్యావంతుడు, చదువుకున్నవాడు, సామాజిక కార్యక్రమాలు అనేకం నిర్వహించాడు. అది కాకుండా యంగ్స్టర్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూసేది ఉంటే రీచ్ అంటే ఎవరికి సమస్య వచ్చినా కూడా సమస్యను అడ్రస్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. అయితే ఆయన అదొక్కడే కాకుండా ఏంటంటే ఆయనకి ఏంటంటే కొంత ఆయనకు సంబంధించినటువంటి పార్టీ తరఫున కూడా ఏంటంటే మంచి మద్దతు ఉన్నది. ఇది మాత్రమే కాకుండా ఏంటంటే ఆయన ఎవరు వచ్చినా కూడా ఏంటంటే సమస్యలు పరిష్కరించేటువంటి విషయం లోపల కావచ్చు, లేకపోతే ఏంటంటే ఎవరినైనా కూడా సపోర్ట్ చేసేటటువంటి ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఇలా అనేక మంది కూడా సేవా కార్యక్రమాలు చేసినటువంటి రికార్డు ఉంది. దాంతోపాటు ఇంతకుముందు 2 సార్లు ఆయన పోటీ చేశాడు. 2 సార్లు పోటీ చేసినప్పుడు లాస్ట్ టైం ఏంటంటే ఒక 10,000 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. అంతకుముందు పోటీ చేసినటువంటి పార్టీ కూడా ఎంఐఎం. తద్వారా ఆయనకు మైనార్టీల యొక్క సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీ చూసేది ఉంటే మనకు ఉన్నటువంటి 4 లక్షల ఓట్లలో దాదాపు 1,00,000 ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి.
దాంతోపాటు ఏంటంటే బీసీల ఓటు కూడా దాదాపు 1,30,000 1,40,000 వరకు బీసీల ఓట్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా గొల్లకుర్మ యాదవుల ఓట్లు, అదే రకంగా ఏంటంటే వడ్డెర్ల ఓట్లు, అదే రకంగా ఏంటంటే గౌడ ఓట్లు, మున్నూరు కాపు ఓట్లు, పద్మశాలి ఓట్లు, ముదిరాజు ఓట్లు, రజకులు, నాయి బ్రాహ్మణుల ఓట్లు కూడా ఈ యొక్క నియోజకవర్గం లోపల చాలా ప్రామినెంట్ గా ఉన్నాయి. సో కాబట్టి ఒక దిక్కు బీసీల సపోర్టు, ఇంకో దిక్కు ఏంటంటే మైనార్టీల సపోర్టు, ఇంకో దిక్కు మన పార్టీ సపోర్టు, మహిళల సపోర్టు కూడా. మహిళలకు కూడా అనేక కార్యక్రమాలు కూడా తను చేపట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా కలిపి ఒక బలమైనటువంటి మెజారిటీ సాధించే అవకాశం ఉందని చెప్పి మేము స్పష్టంగా వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. మీరు అన్నటువంటి కులాల నుంచి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీ దాంట్లో ఉన్నటువంటి మీ బీసీ సంఘాల్లో ఉన్నటువంటి చాలా మంది నేతలంతా కూడా సో ఆయనకు మద్దతు పలకడంలో విఫలమైపోతా ఉన్నారు. మీరు ప్రకటించినటువంటి జేఏసీ కావచ్చు, మీరు మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తులు కావచ్చు, వక్తలు కావచ్చు, ఎవరైనా కానీ సో ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ఎందుకు దూరం జరిగేటువంటి ప్రయత్నం? అదే చెప్తాను, అవగాహన లోపం. నేను ఏమంటున్నా అంటే అవగాహన లోపం ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇంటిగ్రిటీ లేకపోవడం. ఇప్పుడు ఏంటంటే కాజ్ బలంగా ఉంది. కాజ్ బలంగా ఉన్నప్పుడు కొంతమంది నాయకులు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సిద్ధాంతాలతో ఏంటంటే వాళ్ళు ఏంటంటే బహుళ రూపకంగా అంటే పెద్ద బ్రాడర్ వే లోపల బీసీలకు లాభం ఉపయోగం జరిగేటటువంటి సందర్భంలో కూడా ఏంటంటే వాళ్ళు కుంచితమైనటువంటి మనస్తత్వంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఉద్యమానికి చాలా నష్టం జరిగేటటువంటి అవకాశం. ఇలా నాకు నవీన్ యాదవ్తోని 100 రకాల సమస్యలు ఉండొచ్చు, నాకు కాంగ్రెస్ పార్టీతో 100 రకాల సమస్యలు ఉండొచ్చు. కానీ ఇవాళ నవీన్ యాదవ్ గెలవడం అనేది ఇవాళ ఏంటంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. నవీన్ యాదవ్ గెలిస్తే బీసీ ఉద్యమం బలపడుతుంది. నవీన్ యాదవ్ గెలిస్తే బీసీలు ఈ రాష్ట్రం లోపల పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పేసి అని అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ స్టాండ్ను మార్చుకునేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం, సువర్ణ అవకాశము మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ద్వారా మనకు వచ్చినప్పుడు, మనకు అభ్యర్థి బలంగా ఉన్నప్పుడు మనం శశభిషలు వదిలిపెట్టేసి మనం అక్కడ ఆ యొక్క అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత కదా మిగతా విషయాలు మాట్లాడుకోవాల్సింది. మరి అలా కాదని చెప్పేసి అని మాట్లాడుతున్నట్టే తప్పకుండా వాళ్ళని బీసీ ద్రోహులుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లార్జర్ పర్స్పెక్టివ్ లోపల తప్పకుండా బీసీల ప్రాతినిధ్యం పెరగాలి కదా. నేను చెప్తున్న దాన్ని బట్టి 70 మంది ఉండాల్సినటువంటి బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కేవలం 20 మంది ఉన్నారు కదా. 50 మంది గ్యాప్ ఉంది ఇక్కడ. ఇలా ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు కూడా, మైనారిటీ సోదరులు కూడా బీసీలకు అండగా ఉండడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ప్రచారం దాదాపు 10 రోజుల నుంచి మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ మాకు తెలుసు, మా అన్న మాకు టచ్లో ఉన్నాడు, మేము తప్పకుండా నవీన్ యాదవ్కు ఓటేస్తాం. సో ఇదే విధమైనటువంటి స్పందన ఉంది గ్రౌండ్ నుంచి తప్పించి ఎక్కడ కూడా ఏంటంటే నాకు తెలియదు అనేటటువంటి ఆలోచన లేదు. కానీ మిగతా 2 క్యాండిడేట్లు ఉన్నారు. మిగతా 2 క్యాండిడేట్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళ ముఖం చూడలేదు, వాళ్ళ గురించి మాకు తెలియదు, వాళ్ళ క్యాండిడేట్ అనేటటువంటి విషయం కూడా మాకు తెలియదు. నేను అడిగేది ఏంటంటే మీరు అంత పెద్దగా అన్ని మీటింగ్ని పెట్టి అన్ని వ్యవహారాలు చేసి అన్ని హోటళ్ళు బుక్ చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఏదో చేసినటువంటి ఒక అడవిడి అనుకోవాలా మీ జేఏసీని? ఎందుకు ఉమ్మడిగా జేఏసీ అంటేనే సో జాయింట్ యాక్షన్ కమిటీ, సో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడికి ఎందుకు పోరాటం చేయకూడదు? మరి అట్టంటప్పుడు జేఏసీ ఎందుకు అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో ఒక మెంబర్. నేను కో చైర్మన్గా ఉన్నా. ఇక్కడ విషయం ఏంటంటే జేఏసీ ఏర్పాటు చేయడానికి, అంటే బీసీ జేఏసీ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 42% రిజర్వేషన్ను సాధించుకోవడం. 42% రిజర్వేషన్ సాధించుకోవడం అనేది ఏంటంటే బీసీల యొక్క తలరాతను మార్చేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రధానమైనటువంటి అంశం కోసము 42% రిజర్వేషన్ను ఏర్పాటు చేసుకోవడం కోసం ఏంటంటే బీసీ జేఏసీ అనేది ఏర్పాటైంది. దాని యొక్క ఆబ్జెక్టివ్ కూడా 42% రిజర్వేషన్ను ఏర్పాటు చేసుకోవడం, సాధించుకోవడం కోసం. సో మా ప్రతి వ్యూహాలు అన్నీ కూడా ఎట్లుంటాయంటే 42% రిజర్వేషన్ సాధించడం కోసము జేఏసీగా మనం ఏం చేయాలి, జేఏసీగా మనం ఏ విధమైనటువంటి అప్రోచ్ మనం అవలంబించాలి, జేఏసీగా మనం టెక్నికల్గా ఎట్లా ఎదుర్కోవాలి, ప్లస్ గ్రౌండ్ను ఎట్లా హ్యాండిల్ చేయాలి. ద్విముఖ వ్యూహం, మేము అదే చెప్పినాం, ద్విముఖ వ్యూహం. అసలు ఇక్కడ 42% రిజర్వేషన్ సాధ్యం కావాలంటే పరిష్కారం ఎక్కడ ఉన్నదంటే పార్లమెంట్లో పరిష్కారం ఉన్నది. ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి పరిష్కారాన్ని మనం వదిలిపెట్టి ఇప్పుడు మనము కేవలం హైదరాబాద్లో ప్రెస్ మీట్ చేసినంత మాత్రం లాభం లేదు. పార్లమెంట్లో ఉన్నటువంటి పరిష్కారం మనకు దొరకాలంటే కింద గ్రౌండ్ను మనం ఏంటంటే ఇంటెన్సిఫై చేయాలి. సో ఇప్పుడు దొరికినటువంటి అవకాశం ఒక సువర్ణమైన అవకాశం కదా ఇప్పుడు నవీన్ యాదవ్ గెలవడం అనేది. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు దొరికినటువంటి అవకాశం ఏదైతే ఉన్నదో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని బీసీలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ఎస్సీ ఎస్టీల సపోర్టు, మైనార్టీల సపోర్ట్ కూడా తీసుకుని ఏంటంటే మనం బీసీ అభ్యర్థిని గెలిపించుకునేది ఉంటే తప్పకుండా వాదం బలపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జేఏసీ చేసే పని ఏంటంటే 42% రిజర్వేషన్లకు కన్ఫైన్ అయ్యి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అదే పని మనం కొనసాగిస్తున్నాం. ఇందులో ఏంటంటే
ద్విముఖ వ్యూహం, ఒకటి గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమీకరణ చేయడం, ఏకీకృతం చేయడం. అంటే మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా వాళ్ళని ఏకీకృతం చేయడం, వాళ్ళని ఏంటంటే చైతన్యవంతం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఒక బలమైన శక్తిగా తయారు చేసేందంటే వివిధ కార్యక్రమాల ద్వారా మనం తయారు చేయడం ఒక వ్యూహం. రెండవ వ్యూహం ఏంటంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలను కూడా ఈ యొక్క రిజర్వేషన్ సాధన కోసం అవసరమైంది ఏంది? చిన్న రాజ్యాంగ సవరణ. ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ రకంగా అయితే ఒక్కటే అంటే ఒక పెన్ను పోటుతోని రాత్రికి రాత్రి ఏ విధంగా అయితే సాధ్యమైనాయో ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే ఈ 42% రిజర్వేషన్ మేము సాధించుకోవడానికి ఒక ఆదర్శం, లేకపోతే ఏంటంటే అది మాకు ఒక ఎగ్జాంపుల్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చిన్న రాజ్యాంగ సవరణ, ఒకటే రోజులో అయిపోయినటువంటి రాజ్యాంగ సవరణ, ఆ రాజ్యాంగ సవరణ జరిగేది ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క ఆర్టికల్ అమెండ్మెంట్ జరిగేది ఉంటే రిజర్వేషన్లను 50% మించి కూడా ఇచ్చుకోవచ్చు అనేటటువంటిది కనుక పెట్టేది ఉంటే మేము ఎంతైతే జనాభా ఉన్నాం ఆ మేరకు మేము రిజర్వేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సీలింగ్ అనేది ఏంటంటే 50% లోపలనే రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటిది రాజ్యాంగపరమైనటువంటి అంశం కాదు. అది 9 మంది జడ్జిలతోని సుప్రీంకోర్టులో ఏర్పడినటువంటి ధర్మాసనం పెట్టింది. దాన్ని ఏం చేయాలంటే రివ్యూ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆ తీర్పును కనుక రివ్యూ చేయాలంటే 11 మందితో కూడుకున్నటువంటి ధర్మాసనం కోసం ఏంటంటే మనం అప్పీల్ చేయాలి. ఈ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ మీద రివ్యూ చేసినా దాని మీద మనం ఏంటంటే ఫర్దర్గా జడ్జిమెంట్ కోసం అప్పీల్ చేసినా కూడా అక్కడ ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదన్నా చేయొచ్చు. అది ఎట్లా చేయొచ్చు? కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. రెండోది పార్లమెంట్లో ఒక ఏదైతే రాజ్యాంగ సవరణ జరిగేది ఉంటే, అమెండ్మెంట్ కనుక జరిగేది ఉంటే రిజర్వేషన్లను ఏ రాష్ట్రమైనా కూడా కులగణన చేసేది ఉంటే వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకోవచ్చు అనేటటువంటి ఒక చిన్న రాజ్యాంగ సవరణ కనుక చేసింది అనుకోండి, చేసేది ఉంటే ఆటోమేటిక్గా బీసీలకు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ రిజర్వేషన్లలో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు రిజర్వేషన్ పెంచుకుంటాయి కదా, అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అంటే కోర్టు కూడా ఎప్పుడు ఉంటుంది? ఈ వస్తున్నటువంటి ప్రధానమైన సమస్య న్యాయ వ్యవస్థతో కూడిన సమస్య, న్యాయపరమైన సమస్యను అధిగమించాలంటే ఈ న్యాయస్థానాలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దీనికి అడ్డుపడకుండా ఉండాలంటే చిన్న రాజ్యాంగ సవరణ జరగాలి. ఇప్పుడు 50% ఉన్న సీలింగ్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా మనం అధిగమించినాం కదా, మరి 60% అయినా కూడా కోర్టును ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అంటే అక్కడ రాజ్యాంగ సవరణ జరిగింది కాబట్టి. అదే రకమైనటువంటి రాజ్యాంగ సవరణ కూడా బీసీల కోసం జరిగేది ఉంటే కోర్టును జోక్యం చేసుకోకుండా సైలెంట్గా ఉంటాయి. మేము ఇప్పుడు కులగణన చేసినాం కాబట్టి మా దగ్గర 56% బీసీలు ఉన్నారు కాబట్టి మేము బేజాబ్తో మేము 54%, 56% బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తాం, కాంట్రాక్టర్లు ఇస్తాం, ఎడ్యుకేషన్ ఇస్తాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తాం అంటే అడ్డుకునేది ఏమి ఉండదు కదా. చిన్న రాజ్యాంగ సవరణ జరగాలి. ఓకే, చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ జూబ్లీహిల్స్ సంబంధించిన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఏదైతే నవీన్ యాదవ్ గెలవడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. నవీన్ యాదవ్ గెలుపు బీసీల గెలుపుగా మనం భావించాలి. నవీన్ యాదవ్ యొక్క గెలుపు అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాల యొక్క గెలుపుగా మనం భావించాలి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మీకు సంబంధించినటువంటి బంధువులు, మీకు సంబంధించినటువంటి సోదరులు, కుటుంబ సభ్యులు ఎవ్వరు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే తక్షణమే మీరు ఫోన్ చేస్తారా, సోషల్ మీడియా లోపల మీరు వాళ్ళని కమ్యూనికేట్ చేస్తారా, మీరంతా కూడా ఏంటంటే ఒక తాటి మీదకి వచ్చి నవీన్ యాదవ్ గెలుపు కోసం కనుక మీరు ప్రయత్నం చేసేది ఉంటే నవీన్ యాదవ్ గెలుపును ఆపడం ఎవరి వల్ల కాదు. నవీన్ యాదవ్ను దెబ్బ కొట్టాలనేటటువంటి ఒక ఆలోచనతో ఏంటంటే అతని మీద విపరీతమైనటువంటి విషయ ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆయనను అనేక రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధమైనటువంటి విషయాలు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగేటటువంటి విధంగా కూడా ఏంటంటే ఆయనను రౌడీగా చిత్రీకరిస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ మీద నిజంగానే కనుక రౌడీ షీట్ ఉండేది ఉంటే ఈ కేటీఆర్ గారు ఏంటంటే రౌడీ షీట్ తీసుకొని వచ్చి ఆయన నెంబర్ ఉంటుంది, రౌడీ షీట్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఉంటుంది కదా, ఆ ఆర్డర్ కాపీని ప్రజల్లోకి తీసుకొని ఎందుకు ఆధారాలతోనే వ్యక్తం చేయట్లేదు? ఇదంతా కూడా డ్రామా, బట్ట కాల్చి మీదేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. నవీన్ యాదవ్ ఒక మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఒక సామాజికవేత్త, ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, 10 మందికి సాయం చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు ప్రజల మద్దతు అద్భుతంగా ఉన్నది. జూబ్లీహిల్స్లో ఆయన గెలిపే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గెలుపు. ఆయన గెలవడం అనేది చారిత్రక అవసరం. ఆయన గెలిచేది ఉంటేందంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏంటంటే పరిపాలన అందించగలుగుతాడు. తప్పకుండా బీసీల ప్రాతినిధ్యం అనేది అసెంబ్లీలో పెంచుకోవాలంటే, బీసీల ఉద్యమం అనేది బలంగా కావాలంటే, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలంటే, వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా ఆత్మస్థైర్యం పెరగాలన్నా, ఆత్మ గౌరవం ఉండాలన్నా, వాళ్ళ పార్టీలలో వాళ్ళకు బలం పెరగాలన్నా కూడా మీరు పరోక్షంగా అయినా పర్లేదు నవీన్ యాదవ్ గెలుపు కోసం మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరిని కూడా నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బీసీ సంఘాలు కానీ, బీసీలకు సంబంధించినటువంటి ఓటర్లు కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఇదంతా కూడా బీసీలకి
ఒక మలుపులాగానే ఉంటుంది. రానున్నటువంటి రోజులలో రిజర్వేషన్లు పెంచుకోవాలన్నా, రిజర్వేషన్లు సాధించాలన్నా కానీ ఇది ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి బీసీలందరూ కూడా నవీన్ యాదవ్ వైపే వెళ్ళండి. పార్టీలు వేరే అయినప్పటికీ కూడా మనం అక్కడ క్యాస్ట్ను చూడాలి, మనం ఒక కులాన్ని చూడాలి, అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ వర్గాన్ని చూడాలన్నటువంటి ఒక భావాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిగా నవీన్ యాదవ్ను చూడని అవసరం లేదు. అక్కడ నవీన్ యాదవ్ అన్నటువంటి అభ్యర్థి ఒక బీసీ కుల సంఘాలకు సంబంధించిన ఒక బీసీ నాయకుడిగా మనం చూసి ఆయనకు ఓటేయాలి. సో ప్రజల్లో కూడా ఆ విధమైనటువంటి చైతన్యం ఉంది. ఒక యువకుడైనటువంటి నవీన్ యాదవ్ వైపే ఖచ్చితంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఆయన వైపు ఉన్నారు. మా మద్దతు సైతం కూడా బీసీలు సైతం ఎప్పుడో మద్దతు తెలపడం జరిగింది. 10 రోజులుగా కూడా బీసీ సంఘాల నాయకులుగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఆయన గెలుపు అనేది నల్లేరు పైన నడికే అన్నటువంటి అభిప్రాయం దాస్ సురేష్ గారు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.